ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 15వ తేదీ బుధవారం రోజున మీరు చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఒక విషయం అయితే ఈ రోజునైతే మీ యొక్క జీవితంలోకి అడుగు పెట్టబోతుంది అనే చెప్పాలండి. అది ఒక వార్త కావచ్చు, లేదంటే ఒక వ్యక్తి కావచ్చు, లేదా అది మీ యొక్క జీవితంలో ఒక మంచి అవకాశంగా రావచ్చు. కానీ ఒక విషయం అయితే మీరు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. మీరు దీనికోసం చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉంటున్నారు. కానీ అది మీకు నిజంగా జరుగుతుందా, లేదా ఇది అంతా కూడా నా యొక్క జీవితాన్ని మార్చేస్తుందా అనేసి మీరైతే అనుకునేటువంటి పరిస్థితి కూడాను ఈ రోజు అయితే మీకైతే అనిపిస్తుంది అనమాట. కాబట్టి దయచేసి ముఖ్యంగా ఇలాంటి విషయాల గురించి అయితే అంతా కూడా ఈజీగా జడ్జ్ అనేది చేసేటువంటి విషయాలు కాదు కాబట్టి మీరైతే ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇది మీకు అంతా కూడా మంచి అవకాశమా, లేదంటే శుభకార్యమా, వస్తువా, అసలు ఏంటి అనేది ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇప్పుడు చివరి వరకు చూస్తేనే మీకు ఇది అంతా కూడా మీ యొక్క జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా కూడా అయితే కావచ్చేమో. కాబట్టి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు శివరామదాస స్వామి గారు. మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువు గారు అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని మీ యొక్క ముఖ పోలికలు, ఫోటో చేయి, గోత్రం ఆధారితంగానే మనకు ఉన్నటువంటి సమస్యలకు అయితే మన యొక్క గురుగారు మంచి పరిష్కారం వితిన్ డేస్లోనే మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలియపరుస్తారండి. మన యొక్క గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుందండి. నమ్మకమైనటువంటి గురువుగారు. మన యొక్క గురువుగారు చాలా మంది కూడా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అని చెప్పాలి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి ఉండండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు జన్మించిన వ్యక్తులు ఇక తులారాశి పరిధిలోకి వస్తారు. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా వీరైతే ఎప్పుడు కూడా వీరి యొక్క భవిష్యత్తు గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పాలండి. తమ యొక్క లక్ష్యాల కోసము ఎప్పుడూ కూడా కష్టపడేటువంటి వారుగా వీరిని అయితే చెప్పుకోవచ్చు. ఓపికగా ఎదురు చూసేటువంటి అంటే ఒక శక్తి అనేది కూడా, అదేవిధంగా వీరికి ఒక సహనం అనేది కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయని చెప్పాలండి. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే వీరు ఒక విషయం కోసము చాలా కాలం నుండి వేచి చూస్తూ ఉంటున్నారండి. కానీ అది అంతా కూడా జరుగుతుందా, ఒకసారి ఇది అంతా కూడా వచ్చిన తర్వాత వారి యొక్క జీవితాన్ని ఏ విధంగా మార్చేస్తుంది అనేటువంటి స్థాయికి కూడాను మీరైతే ఊహించని విధంగా కూడా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయంటే ఎవరు కూడా నమ్మలేరు కదండి. ఎందుకంటే మీకు ఉన్నటువంటి ముందస్తు చూపు కానీ, లేదంటే ముందస్తు ఆలోచనలు కానీ ఎప్పుడు కూడా పెద్దవిగా సక్సెస్ అయినా కానీ వీరు మాత్రం బయటకు చెప్పుకోరన్నమాట. ఆ యొక్క చెప్పుకున్నటువంటి స్వభావం వల్ల కొందరు ఏమనుకుంటున్నారంటే వీరి యొక్క పని అయిపోయింది అనేసి వీరి యొక్క ముఖ్యంగా కూడాను ఇలాంటి విషయాల్లో కూడా కొన్ని అంటే మీరు ఏ విధంగా కూడాను బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటారన్నమాట అనేది కూడా ఎవరు కూడా ఊహించలేరు అన్నమాట. అయితే గత కొన్ని నెలలుగా మీరు ఒక అవకాశం కోసం అయితే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు మిత్రమా. ఒక వ్యక్తి నుండి స్పందన కోసము వేచి ఉంటున్నారని చెప్పాలి. లేదంటే ఒక మంచి వార్త కోసము ఒక మంచి ఆశగా ఎదురు చూస్తూ ఉంటున్నారు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇది మీరు నిరాశగా కూడాను చెందారు దీనివల్ల. కానీ ఇది అంతా కూడా రాదేమో అనేసి మీకైతే అనిపిస్తుంది కదా. కానీ ఏంటంటే మీ యొక్క పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మీ యొక్క మనసులోనే ఒక్కొక్క సమయంలో ఒక్కసారిగా ఇంకో కొన్ని ప్రయత్నాలైనా చేద్దాము, ఇంకొకసారి ప్రయత్నం చేసి చూద్దాము, ఇంకా ఎప్పటికీ కూడా సక్సెస్ అనేది కాకపోతే ఇంకెప్పుడు మనం ఈ యొక్క ప్రయత్నం అనేది చేయొద్దు అన్నట్లుగా ఉంటుందన్నమాట. కానీ ఈ రోజున ఈ యొక్క నిరీక్షణ అనేది ముగియబోతుంది మిత్రమా. మీరు ముఖ్యంగా ఇక్కడి నుండి చాలా క్లారిటీగా, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇవే మీకు అత్యంత ముఖ్యమైనటువంటి భాగం అని కూడా చెప్పాలి. మీరు చాలాసార్లు వాస్తవంగా చూస్తే రేపటి రోజున మీరు ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్నది అంతా కూడా చివరికి అది మీ యొక్క జీవితంలోకి వస్తుంది. అసలు అది అంతా కూడా ఏంటి అంటే ఇది 3 రూపాల్లో ఉంటుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ముఖ్యంగా మొదటి శుభవార్త అండి. అది ఏంటి అనేది గుడ్ న్యూస్. మీరు చాలా కాలంగా ఎదురు చూసేటువంటి ఒక ఫోన్ కాల్, లేదంటే ఒక మెసేజ్ రూపంలోనో, ముఖ్యంగా ఏంటి అంటే ఇది ఉద్యోగంలో
జీవితంలోకి ఉద్యోగానికి సంబంధించినటువంటిది, లేదంటే డబ్బుకు సంబంధించినటువంటిది కూడా కావచ్చు అన్నమాట. లేదా ఒక ముఖ్యమైనటువంటి అవకాశానికి మీ ముందుకు సంబంధించినటువంటి ఒక వార్తగా కూడా మీ యొక్క జీవితంలోకి రావచ్చు అనమాట. మన యొక్క కుటుంబంలో ఎంతో కాలంగా ముడిపడి ఉన్నటువంటి ఒక సంబంధం గురించి కూడాను, ఒక పెళ్లి కార్యం గురించి, లేదంటే ఒక మంచి శుభకార్యం గురించి ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉంటున్నారు కదా. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఊహించినటువంటి సమయంగా కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే ఇది అంతా కూడాను ముఖ్యంగా ఏంటంటే మిత్రమా, మీ యొక్క జీవితంలో ఊహించిన ఒక అద్భుతం కూడా ఒక్కసారిగా రాబోతుంది. మరి ఇది ఒక్కసారిగా వస్తుందా అంటే, మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి సమయంలో కావచ్చు, లేదంటే మీకు జరుగుతున్నటువంటి సమయంలో మీ ముఖంలో ఆనందం అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పటి నుండో ఎదురు చూసేటువంటి ఒక వ్యక్తి, మీకు దూరమైనటువంటి వ్యక్తి అయినా ఊహించని విధంగా తిరిగి మళ్ళీ రావచ్చు అన్నమాట. లేదా మీ యొక్క జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి యొక్క రాక కూడా జరగవచ్చు. ఆ యొక్క వ్యక్తి మీ యొక్క జీవితంలో మరి ఒక మార్పుని ఊహించుంటే ఒక అద్భుతాన్ని కూడా తీసుకువస్తారు. అయితే రెండవది వచ్చేసి ఒక మంచి అవకాశ రూపంలో మీ ముందుకే అయితే రాబోతుంది. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి, మీరు కోరుకున్నటువంటి ఒక వస్తువు కావచ్చు, లేదంటే డబ్బు, ఆస్తి, ఇంకేదైనా కానీ, లేదంటే ఒక డీల్ మీకు అనుకూలంగా మారుతుందన్నమాట. మరి ఆ యొక్క క్షణంలోనే మీ యొక్క మనసు అనేది మీకు వచ్చినటువంటి క్షణంలో మీరు నిజంగా అంటే అసలు ఇదంతా కూడా నమ్మలేరు, ఇది అంతా కూడా నిజమేనా మీకు అని అనిపిస్తుంది అన్నమాట. ఆ యొక్క మీరు ఉండేటువంటి ఆ యొక్క ఆనందంలో మీరు ఎమోషనల్ అయ్యేటువంటి అవకాశంగా కూడా ఎక్కువ కనిపిస్తుంది. మరి ఇదంతా కూడా నేను ఎదురు చూసింది అంతా కూడా నిజమేనా, ఇదేనా అనేసి ఇప్పుడు నా యొక్క చేతికి వచ్చింది అంటే నేను ఎంత కూడా నమ్మలేకపోతున్నాను అన్నట్లుగా మీ యొక్క రియాక్షన్ కూడా ఉంటుందన్నమాట. అయితే ఈ సమయంలో మీ యొక్క మైండ్లో కొన్ని ఆలోచనలు అనేవి మెదులాడుతూ ఉంటాయి. మొదటి మీరు సర్ప్రైజ్ అవుతూ ఉంటారు, ఇది అంతా కూడా త్వరగా వస్తుంది అనేసి నేను అనుకోలేదు అనేసి అనుకుంటూ ఉంటారు. చివరికి నా యొక్క సమయం అనేది వచ్చింది, ఇక తర్వాత రిలీఫ్ అవుతూ అంటారనమాట. ఇక ఆ తర్వాత మీరు లోపటి నుండి కూడాను చాలా ఆనందాన్ని కూడా ఫీల్ అవుతారు. మంచి అవకాశం కూడా మీకు ఉంటుంది. అసలు ఈ యొక్క విషయం ఏంటంటే, మీరు అనుకున్నటువంటి విధంగా కాకుండా ఇది అంతా కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ మార్గంలో కూడా మీకైతే ఎదురవుతూ ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలి అంటే, మీరు ఆశించినటువంటి వ్యక్తి కాకుండా మరొక కొత్తగా నూతన వ్యక్తి ద్వారా కూడా ఒక మంచి అవకాశంగా కూడా మీకైతే ఎదురు కావచ్చు. ఇది అంతా కూడా మీకు డబుల్గా ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని అయితే విధంగా గురి చేస్తుంది. ఇక ఒక మంచి అవకాశం కూడా కావచ్చు, లేదంటే ఈ యొక్క శుభకార్యం కావచ్చు, ఈ యొక్క శుభవార్తలు కావచ్చు, లేదంటే మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తుంది అన్నమాట. మీ యొక్క స్థాయిని అంతా కూడా పెంచేస్తుంది, మీకు ఒక కొత్త దారులను కూడా చూపిస్తుంది. కాబట్టి దీన్ని అంతా కూడా సరిగా మీరు అయితే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది మిత్రమా. అయితే ఒక మంచి ఫలితం రావడానికి కూడాను మీరైతే ఖచ్చితంగా వేచి ఉండాలి. మీరు చేసినటువంటి కష్టము, మీరు చూసినటువంటి ఒక ఓపిక, మీరు అంతా కూడా నమ్మినటువంటి విశ్వాసం అనేది కూడా ఇటువంటివి అన్నీ కూడా కలిసి మిత్రమా మీకు ఒక మంచి ఫలితాన్ని అయితే రేపటి రోజున మీ యొక్క జీవితానికి మీకు ఇవ్వబోతున్నాయి. మరి ముఖ్యంగా ఈ యొక్క ఫలితము అంతా కూడా పూర్తిగా మీకు అంతా కూడా ఒక మంచి అవకాశంగా కూడా మారిపోబోతుంది. ఇక ప్రధానంగా ఈరోజు మీ యొక్క గ్రహస్థితి ప్రకారం చెప్పాలి అంటే, గురువు శుభ ఫలితాలను ఇస్తున్నాడు. అదేవిధంగా చంద్రుడు మీకు మరింత ఆనందాన్ని పెంచబోతున్నాడు. అందుకే ఈ యొక్క విషయం అయితే మీ యొక్క జీవితంలోకి వస్తుందన్నమాట. మరి ఈ విధంగా దీనివల్ల మీ యొక్క జీవితంలో ఆర్థిక పరంగా కూడా మంచి లాభాలను అయితే మీరు చూడగలుగుతున్నారు. ఒక వ్యక్తి పరంగా మీ యొక్క మనసులో చాలా సంతోషం అనేది కలుగుతుంది. జీవితంలో దేని గురించి అయితే మీరు ఆశపడుతూ ఉన్నారో దాంట్లోనే మళ్ళీ మీరైతే మంచి పురోగతిని కూడా సాధించేటువంటి అవకాశం కూడా చాలా అధికంగా కనిపిస్తుంది అనే చెప్పాలి. కానీ ముఖ్యంగా ఏంటంటే చిన్న జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాలి. మీకు ఇంత మంచి అనేది జరుగుతుంది కదా అని చెప్పేసి వెంటనే మీరైతే ఎమోషనల్ కాకండి. ఇక అలాగే మంచి నిర్ణయాలు అనేవి పూర్తిగా ఆలోచించి అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మిత్రమా, కొన్ని జాగ్రత్తలు కూడా చిన్న పరిహారాలు కూడా ఖచ్చితంగా మీరైతే పాటించాలి. ఏంటి అంటే, తొందరపడేటువంటి నిర్ణయాలను అసలు తీసుకోవద్దు. అలాగే ఎవరినైనా కానీ వెంటనే నమ్మకము అనేది పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. ఇక ఈ రోజున మీ యొక్క జీవితంలో అంటే మీకు వీలు కుదిరితే శివనామ స్మరణతో మీ యొక్క సమయాన్ని అంతా కూడా కేటాయించండి. మీకు శివలింగానికి మీకు వీలు కుదిరితే శివలింగానికి పాలు లేదంటే నీళ్లు అర్పించడము, అడిగితే నీళ్లను అర్పించమనేసి చెప్తూ ఉంటామండి. అలాగే మరి ఇంకేదైనా కానీ పెద్దవాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకెవరైనా యాచించేటువంటి వాళ్ళందరి ద్వారా ఉంటారు కదండి, యాచించేటువంటి వాళ్ళకి బెల్లము లేదంటే తెల్ల బియ్యము అంటే ఒక మంచి బియ్యము, మనం ఏదైతే బియ్యము తింటామో వారికి అదే బియ్యం కూడా దానం చేయండి. ఇక అలాగే ఈ రోజున ఓం నమ శివాయ అని 108 సార్లు జపించండి. మీకు
మీకు అంటే ఇక ఈ రోజున అంతా కూడా మీ యొక్క వరము అనేది మీకు ఎదురు చూస్తున్నది అంతా కూడా మీకు అయితే చివరకు మీ దగ్గర ఖచ్చితంగా వచ్చి చేరుతుంది అనే చెప్పాలండి. మరి మీరైతే కానీ గుర్తుపెట్టుకోవాలండి, ఖచ్చితంగా ఒక మంచి అవకాశంగా మీ జీవితంలోకి ఇది చోటు చేసుకోబోతుంది. దానివల్ల అంతా కూడా మీరు వినియోగించుకుంటారో అదే మీ యొక్క భవిష్యత్తుకు ఈరోజు ఒక మంచి జీవితంలోకి ఒక కొత్త అధ్యాయంగా కూడా మీకైతే మొదలు కాబోతుంది అనే చెప్పాలి. ఎందుకంటే మీ యొక్క విచక్షణకు ఈ రోజున అత్యంత ముఖ్యంగా మంచి ఫలితం అయితే ఇచ్చేటువంటి రోజుగా కూడా ఉండబోతుంది అనమాట. సో తెలుసుకున్నారు కదండి, రేపటి రోజున ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలను మీరు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.